ఈ సంవత్సరం వెళ్ళొచ్చారా? నేను మా మా కొడుకులు కోడలు పోతారు, ఒడిబియాలు వస్తారు. నేను జర ఆరోగ్యం బాగాలేదు, హెల్త్ బాగాలేదా? కాళ్ళు నొప్పులు ఉన్నాయని పోలేను నేను. ఆ, మళ్ళీ దాని తర్వాత ఓల్డ్ సిటీలో ఉమ్, లాల్ దర్వాజా, ఉమ్, ఓల్డ్ సిటీలో బేలా, లాల్ దర్వాజా, ఇక్కడ షాల్బండ, ఉమ్. అమ్మో, మన సుల్తాన్ షాయి. ఓకే, ఈ బోనాల ప్రత్యేకత గురించి చెప్తారా? మా అమ్మగారింటి బోనాలు ఎందుకు జరుపుకుంటారు ఏంటి? బోనాలు మన పిల్ల జల్ల వాళ్ళు మొగలు సంతోషంగా తల్లి పిల్లలు అందరూ బాగా ఉండాలి. సంవత్సరానికి ఒకసారి అమ్మవారు మంచిగా చూసుకోవాలి, చేయాలి, దండం పెట్టుకోవాలి. కొబ్బరికాయలు, కోడిపుంజులు, నిమ్మకాయలు, కలిసాకలు ఇవన్నీ పెడుతూనే ఉంటారమ్మా. ఎందుకు ఆషాఢంలోనే బోనాలు చేస్తారు? మంచిగా ఉండాలి, ఆరోగ్యం. ఏడాదికి ఒకసారి చేస్తారు అమ్మవారికి. అదే ఎందుకు ఆషాఢంలోనే ఎందుకు చేస్తారు? మనం శ్రావణంలోనేమో ఒక్క పొద్దులు ఉంటారు, చాలా మంది చేయరు. ఆషాఢంలోనే చేస్తుంటారు. అదే ఎందుకు అంటున్నా. ఇక ఎందుకంటే నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నాను. నేను మా అమ్మమ్మల కాడికి వెళ్ళి, ముత్తాత అమ్మమ్మల కాడికి వెళ్ళి వస్తుంది. ఓ సిటీలో అయితే బ్రహ్మాండంగా అవుతుంది. వంకలమ్మ గుడి, బేలాలు అంతా అవుతుంది ఉంటాయి. రేపు ఘటాలు వెళ్తాయి. ఈ సంవత్సరం ఏమైనా అమ్మవారికి ఏమైనా సమర్పించారా? చీరలు కానీ? సమర్పించాం. మా పిల్లలకి అమ్మ ఏం చేయదు, మా ఆమె ఆశీర్వాదంతో మేము ఏదో ఇచ్చేది ఇచ్చినాం. నేను ఇచ్చుకుంటాం. ఇక్కడ మా ఆయన ఉన్నప్పుడు మా అమ్మగారి ఇంటికి వలసికి తెల్లారి పోయి ఆడ పొద్దురాలు 10 మంది 5 మంది అక్క బావని మా ఆయన నన్ను యాడ్ చేసుకొని తెల్లారి పోతాం. సోమవారం నాడు, ఈ రోజు కాదు, తెల్లారి. మా ఇంట్లో అందరికీ బోనాలు ఉంటాయి. మా కొడుకులు అప్పుడు చిన్నగా ఉంటుంది, పెద్దగా అయిపోయింది. ఇక అప్పుడు మేము ఏం చేస్తుంటే మా ఆయన నేను ఇద్దరం తెల్లారి మా అమ్మోళ్ళ ఇంటికి పోయి ఆడ బావా బావా అక్క అక్క అని వాళ్ళందరు గిరా గిరా అంచుకొని అయినా ఆడిపిద్దరు బాగా.